తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఈ ఉదయకాల సమయమున కల్వరి కిర్నల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు బల్లారాధన అంటే ఏమిటో కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి దినాల్లో మనము కొన్ని సంఘాల్లో ప్రతి వారము కూడా బల్లారాధన తీసుకుంటున్నాం. మరి కొన్ని సంఘాల్లో నెలకు తీసుకుంటున్నాం. అయితే వారి యొక్క వారి పద్ధతిని బట్టి మరి బల్లారాధనలో పాల్పంపులు పొందుతున్న వారు ఉన్నారు. అయితే నిజమైన అర్థం అనేది మన జీవితంలో ప్రభు బల్లారాధన విషయమై తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, మనల్ని నిత్య జీవానికి నడిపించే జీవం మాటలన్నీ కూడా దేవుడు ఏం చెప్పినా దాని వెనుకతల గొప్ప అర్థమే ఉంటుంది, దాని వెనుకతల గొప్ప ఉద్దేశమే ఉంటుంది. కనుక మనం ప్రతి విషయంలో కూడా దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి, దాన్ని మనము తెలుసుకున్నంత మాత్రమే కాదు కానీ అటు రీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నము చేయాలి. చూసినట్లయితే ఆదికాండము 8:20 నోవహు గారు జలప్రలయం అంతా అయిపోయేసి ఈ భూమి మీద నీళ్ళని ఇంకిపోయేసిన తర్వాత ఒక బలిపీఠం కట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. ఇక్కడ అనేది బలిపీఠం కట్టి అక్కడ అర్పించాడు. ఇంతకుముందు ఏమంటే ఆదాం గారి చిన్న కుమారుడు హేబేలు మొట్టమొదటిసారిగా దేవునికి బలి అర్పించినట్టు మనము చూస్తాం. తర్వాత నోవహు కూడా బలి అర్పించారు. నిర్గమకాండంలో 12:11 కూడా ఇశ్రాయేలుకు దేవుడు పస్కా పశువును వధించి దాని రక్తమును గుమ్మముల మీద రాసుకుంటే సంహారకు దాటిపోతాడు అని చెప్పి ఈ పస్కాను పండుగను ఆచరించమని ఇశ్రాయేలుకి చెప్తాడు. ఇది మార్కు సువార్తలో నుండి చదివితే ఈ పస్కా పండుగను యేసు ప్రభు వారు కూడా ఆచరించారు. మత్తయి సువార్త 26:26 రొట్టె ఇది నా శరీరమని, ద్రాక్షరసము ఇది నా రక్తమని యేసు ప్రభు గారు అనుకోమని చెప్తున్నాడు. మరి అపోస్తల కార్యం రొట్టె విరుచుట యందు ఎడతెగక దేవునితో ఉన్నారని చెప్పి అపోస్తల కార్యంలో కూడా చెప్తున్నారు. అంటే దేవునికి మొట్టమొదటి కుమారుని యేసుక్రీస్తు వారు ఈయన బలి ప్రపంచ మానవాళికి రక్షణ ఇచ్చింది. ఈ బలి వెనుకతను ఏమంటే బలి లేకుండా మనము రక్షణ మారు మనసు అనేది మనకు రాలేదండి. ఈ బలి వెనుక ఈనాడు చరిత్రలో కూడా దేవుడు ఎందుకు బలి తెలియజేస్తూ వచ్చారు అంటే, ఏదైనా కూడా పాపము పరిహరించబడాలన్నా, విమోచన క్షమాపణ దొరకాలంటే దాని ముందు ఫస్ట్ ఏముండాలంటే బలి అర్పించాలి అని ప్రభువు మన తండ్రి కూడా తెలియజేస్తూ వచ్చాడు. అయితే దాని పరమార్థం తెలియక ఊరికే అంటే పశువులు పక్షులు పవిత్రమైన వాటిని అర్పించడమే గొప్ప సంగతి, నా పాపాలు క్షమించబడుతున్నాయి అని నమ్మేవారు. కానీ నిజమైన బలి ఏంటంటే, నిజమైన బలి ఎలా ఉందంటే ప్రభు చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన బలి అయినప్పుడే మనకు నిజమైన రక్షణ మారు మనసు అనేది కలిగింది. కానీ గతకాల చరిత్రలు చూస్తే ఆ బలి అర్పించినంత మాత్రాన మళ్ళీ తిరిగి వెంటనే అర్పిస్తారు, పాప క్షమాపణ దొరికిందని ఆలోచన చేసి తిరిగి మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. కానీ క్రీస్తు వారి బలి అలా కాదు. ఒకే మారు ఒక్కసారి సమస్త ప్రపంచ మానవాళి కొరకై ఒకేసారి బలి అయ్యారు.
అయితే చూడండి ఎలా చేయాలి అంటే 1 కొరింథీ 11:23 నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసును బలిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తిని త్రాగి వెళ్ళిపోవడం కాదు, కానీ మనము ఈ బలి వెనుకతల క్రీస్తు వారు బలి అయ్యారు. ఎందుకు క్రీస్తు వారు బలి అయ్యారంటే నీ నా పాపములను, నీ నా అతిక్రమలను దేవుడు క్షమించడానికి. అందుకే ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపములు క్షమించేశాడు. ఆయన పరిశుద్ధ రక్తమే ద్రాక్షరసం, ఆయన పరిశుద్ధ శరీరమే రొట్టె కదండి. అందుకే అంటున్నారు తిని తాగిపోవడం కాదు, కానీ మనం తీసుకున్న బల్లారాధన వారమైనా నెలకైనా ఖచ్చితంగా ఈ బల్లారాధన వెనుకతలు ఉన్న క్రీస్తు వారి బలిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మనం ఎఫెసీయుల 5:2 ఉంటే క్రీస్తు మన కొరకు బలి అర్పణ అయ్యాడని, అలాగే మనం కూడా బలి అవ్వాలని. దేని నిమిత్తం మనం బలి అవ్వాలి అంటే ఆయన వచ్చు వరకు మనము ఆయన మరణాన్ని ప్రచురపరచాలి. అంత మాత్రమే కాదండి, 1 యోహానులో 3:16 ఉంది, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన గనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అంటే చివరి వరకు మనమే బలిపీఠం మీదనే బలైపోవాలని ప్రభువు అర్థం చెప్తున్నారు. అంటే మనం కూడా బలి అవ్వాల్సిన వారమే. క్రీస్తు మన పాపముల కొరకు బలి అయితే మనము ఎదుటి వారిని దేవునిలోకి నడిపించే విషయంలో బలి అవ్వాలి. దేవుని యొక్క మరణం గూర్చి ప్రచురించే విషయంలో బలి అవ్వాలి. సామాన్య విషయం కాదు కదా అండి. నేటి దినంలో ఏదో సింపుల్గా అనుకుంటున్నాం సువార్త అంటే కదా అండి. సువార్త విషయంలో దేవుడు చాలా యేసుప్రభుని ఎంత నిష్టంగా ఉన్నారు, ఎంత నిబంధనతో ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఎంత చక్కగా వర్ణించారు, ఎంత శ్రేష్టమైన సంగతులు తెలియజేశారు. మరి ప్రభువు మాటలు చెప్పినప్పుడు అక్కడున్న పరిసయ్యులు సద్దుకాయలు విన్నారా అండి? గొప్పవారు యోధులైన వారు విన్నారా? ప్రభువుకు వ్యతిరేకంగా మార్చే బలియాగం దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేశారు, చంపేశారు కూడా. సో నేటి దినంలో మనం కూడా సమాజంలో సువార్త ప్రకటించడం అనేది కూడా ఒక బలి లాంటిది. ఎందుకంటే దాన్ని మనం ఎప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. ఇటు రీతిగా ఏ దిక్కు నుంచి మనకు అవమానం కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, మరణం కానీ సంభవిస్తుందని మనకు తెలియదు. అంటే మనల్ని మనం కూడా దేవునికి బలి చేసుకునవలసిన వారమై ఉన్నాం. ప్రభు కోసం బ్రతకడానికి, ప్రభు కొరకు అనేక మంది ఆత్మల్ని దేవుని చెంతకు నడిపించడానికి మనం బలి అవ్వాలి. కానీ మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి, మన నిత్య జీవనం నడిపించడానికి క్రీస్తు వారు బలి అయ్యారు. కాబట్టి ప్రభు బల్లారాధన ఏదండి, మనం ఏదో నమ్మకార్థంగా తీసుకోవడం కాదు, కానీ దీని వెనుకతల క్రీస్తు వారి యొక్క త్యాగము, క్రీస్తు వారి యొక్క ప్రేమ, క్రీస్తు వారి యొక్క పొందిన శ్రమ బాధలు జ్ఞాపకం చేసుకొని మరి నేటి దినంలో మనము దేవుని కోసం బలి అయ్యే విధంగా ఉంటున్నామా, బలి అవుతున్నామా అనేది మనల్ని కూడా మనము చూసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఇటు రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడగు నా తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయతో మా పాప అతిక్రమం దోషం క్షమించునైనా. రాత్రంతయు ప్రభా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి ఈ ఉదయకాల సమయం మందు ప్రభా మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇదిగొన్నా తండ్రి మా పడకల మీద నుంచి లేవడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి స్తోత్రాలు, ఈ పరిశుద్ధమైన జీవవాక్యమును బట్టి స్తోత్రాలు. మరి నా తండ్రి ఎంత గొప్ప ధన్యతగా మీరు మాకు ప్రభా ఈ జీవితం ఇచ్చారు తండ్రి. మా కోసం మా అతిక్రమలు, మా పాపములు, మా దోషులు క్షమించటకు ప్రభా మీరు బలి అయ్యారు ప్రభా. నీ పరిశుద్ధ రక్తం చిందించబడారు. అవును, మీ పరిశుద్ధ రక్తం చిందించబడకపోతే మాకు పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు అయ్యా. నేటి దినంలో ప్రభా మేము నీ వైపు త్రిప్పబడే వారమే కాదు, మరి నిత్య జీవం పొందుకుని ఉండేవారమే కాదు నైనా. మీరు ముందే ఎరిగారు, ఆదిలో ఉన్న దేవుడు ప్రభా
ప్రభా. అయ్యా మరి నా తండ్రి సృష్టికి ఆరంభం ఉంది కానీ మీకు లేదు. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు ప్రభా. మీరు ఎప్పుడూ ఉన్న దేవుడు, ఆది అంతం మీరే, సర్వయుగంలో సర్వతరాలలో ఉన్న నమ్మదగిన దేవుడు మీరు మాత్రమే ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం బట్టి స్తోత్రం. విన్న వాక్యాన్ని మీరు దీవించు తండ్రి. ధ్యానించని వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. మరి నా తండ్రి ప్రభు బలారాధన అర్థం తెలియక నేటి దినాల మేము తీసుకొని వెళ్ళిపోతున్నాం. అలా కాదు నాన్న. అయ్యా ఈ బలారాధన వెనుకల నీ బలి ఉంది ప్రభా. అయ్యా మీరు ప్రేమించి మా కోసం బలి అయ్యారు తండ్రి. మేము కూడా అయ్యా మీ పని కోసం మమ్మల్ని మేము బలి చేసుకునే విషయంలో సాయించి తండ్రి. అయ్యా ప్రభు మా ఎదుటి సహోదరులు రక్షించుకునే విషయంలో, సంఘాన్ని క్రమంగా నడిపించే విషయంలో, సేవకుల్ని విశ్వాసంలో పరిశుద్ధంగా బ్రతుకుటలో ప్రభు, పరిశుద్ధులు ప్రతి ఒక్కరు మీ కొరకు మేము మమ్మల్ని బలి చేసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ స్వార్థ పనులు యథార్థంగా సేవ చేస్తూ నీ చిత్తం సంపూర్ణ ఈ భూమి మీద నెరవేర్చుకొని నీ చెంతకు చేరువారంగా ప్రతి బిడ్డను దీవించినైనా స్తోత్రాలు. సార్వత్రిక సంఘాలను దీవించండి. సంఘ దైవజనుల్ని ప్రభా, విశ్వాసుల కుటుంబాలను మీరు ఆశీర్వదించు ప్రభా. నూతన ఆత్మను బలపరచండి. ఎవరైతే వెనుకబడిపోతున్నారు తండ్రి, వాళ్ళ విశ్వాస జీవితాన్ని, వాళ్ళ భక్తి జీవితాన్ని ప్రభా మరీ తిరిగి ప్రభా నీతో ఉండినట్లు దీవించు తండ్రి. వెనుకబడిపోకుండా నశించిపోకుండా ప్రతి సహోదరి మనల్ని కాపాడు తండ్రి. స్తోత్రాలనైనా నా దేశాన్ని బట్టి స్తోత్రాలు. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి స్తోత్రాలు. నైనా బుద్ధిని వివేకాన్ని పుట్టించు నైనా ప్రభా. నేటి ప్రజల ప్రభా వెలవెల ఆడుతున్న ప్రతి విషయం నుంచి మీరు కాపాడు నాయన. ప్రతి దుష్టక్రియ నుంచి మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు. ఈ రకమైన చీకటి నుంచి నా ప్రజలను, నా దేశం ప్రజలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. అలాగే నా తండ్రి యవనస్తులను కాపాడండి. యవన కాలని కాడిని మొయ్యట ఎంతో మేలు తండ్రి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడున్నాను. యవన కాలంలో నీ వైపు త్రిప్పబడినట్లు మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి అయ్యా చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలు బాలింతలు దీవించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. స్తోత్రాలు. విధవరాలను ప్రభా, అయ్యా వృద్ధులను బట్టి, దిక్కులేని వారిని బట్టి స్తోత్రాలు. మీరు దేవుడు అయ్యండి. వారు అన్ని విషయాల్లో పోషిస్తుంది తండ్రి. స్తోత్రాలైనా ఇది కష్టపడుతున్న రైతులు, అయ్యా కార్మికులను దీవించండి. వాళ్ళ ప్రయాణంలో తోడున్నది ప్రతి ఒక్క అయ్యా వాళ్ళకి చేతనైతే కష్టం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. అయ్యా ప్రభా, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొని తండ్రి. ఈ ఉదయకాల సమయం కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలైనా. అయ్యా ఈ పరిచర్యలను మీరు ఆశీర్వదించు తండ్రి. నడిపిస్తున్న దైవజనులకు మంచి ఆరోగ్యం, సహోదరుని సహకారులను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని తండ్రి మానక విసుగక్క తండ్రి, నా తండ్రి సాయం చేయ దేవుడని మొరపెడుతున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. పెరాలసిస్తో బాధ రమేష్ గారిని స్వస్థపరచును ఆయన. ఇదిగో నా తండ్రి ప్రభు, రాంబాబు గారు చేస్తున్న ప్రభు, అభిషేక్ గారు ప్రభు, సాల్మన్ రాజు గారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు దీవించండి ప్రభు. వాళ్ళ కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. అలాగే నా తండ్రి ప్రభు, సురేష్ బ్రదర్ని, ప్రభాకర్ బ్రదర్ని దీవించండి ప్రభు. వాళ్ళ సంతాన విషయంలో మీరు కృప చూపించండి. మీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, ఇంకనూ నా తండ్రి సహోదరులు చరణ్, సునీల్, శోభ, అయ్యా ఆశ సిస్టర్, దేవోరా సిస్టర్ కుమార్తె, అలాగే శ్రీ చైతన్య ప్రభా, ఆ సహోదరులు వాళ్ళ భవిష్యత్తును మీరు కట్టునైనా జ్ఞానంతో నింపుతండి. మీ సన్నిధి యవన బిడ్డలకు తోడుంచు తండ్రి. స్తోత్రాలైనా. అలాగే ప్రభా, అనారోగ్యంతో బాధపడి స్వస్థత పొందుకున్న సాలమ్మ గారిని, అన్నమ్మ గారిని ప్రభా, ఇదిగో నా తండ్రి లక్ష్మి గారిని ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, వెంకట గారి కుమారుని ప్రభా, అయ్యా రాజు గారిని ప్రభా, అయ్యా మంజుల సిస్టర్, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ఇంకో ఆరోగ్యం వాళ్ళ కుటుంబాలను మీ శాంతి సమాధానం నింపి ఆత్మీయంగా స్థిరపరిచి బలపడినట్లు మీ కృప చూపించు తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి ప్రభా నూతనంగా ప్రేరేపిస్తున్న సహోదరులు, అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వాళ్ళ అవసరతను మీరు సంధించండి ప్రభు. వాళ్ళ అనారోగ్య పరిస్థితి తొలగించండి, మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరుల కుటుంబాలు దీవించినైనా, వాళ్ళ కష్టాల నుంచి విడుదల దయచేతండి. ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచునైనా, వాళ్ళ అవసరతను మీరు సంధించు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా,
అయ్యా నా తండ్రి, అయ్యా ప్రభా, ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచే తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం దయచే కుటుంబాన్ని దీవించండి, చేస్తున్న పనులు మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే నా ఆత్మీయతల విజయం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో తల్లికి తోడుని ప్రభు. ఇదే మన తల్లి చేస్తున్న సేవను పరిచర్యను దీవించండి. ప్రార్థన మీరు ఆశ్రయించండి. సహోదరులను దీవించు ప్రభు. తన అన్నదమ్ముల అక్కజల కుటుంబాలను మీరు దీవించుతండి. సమాధానపరచని ఐక్యపరచు మీరు మహిమ పొందుకోతండి. స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా యెరూషలేము క్షేమం కొరకు మొరపెడుతున్నాను. యెరూషలేమా, నేను ప్రేమించు వర్ధిల్లదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ ప్రేమతో అడుగుతున్న ఇశ్రాయేలుకు రక్షణ ఇవ్వు తండ్రి. మారు మనసును అనుగ్రహించి వేడుకొనచ్చు. చివరిగా నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ప్రభు మీ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మీ జ్ఞానంతో నన్ను నింపివేసి అన్ని విషయాలు నాకు ముందు తోడుంచు ప్రభు. నా బిడ్డకి మంచి భవిష్యత్తుని తండ్రి. అదే నా భర్తను, నా ఇంటి వారిని మీరు దీవించండి. నా తల్లిదండ్రుల సహోదరిని ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తూ మీరే క్షేమం దయచిన ఆరోగ్యంతో నింపండి. ఆయుష్మంతులు ఇదిగో రక్షణలో నిలబడినట్లు మీరు దీవించి మహిమ పొందుకోమని, నీ పనిలో నమ్మకస్తులుగా యథార్థంతో మరణ వరకు మమ్మల్ని నడిపించమని వేడుకొనుచు మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ మా ప్రార్థన ఆలకించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.